ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఆకుకూరలతో పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి నా రెసిపీ చూసేయండి. అసలు ఈ రెసిపీ చేసినప్పుడు నాకు కూడా తెలీదు ఇంత టేస్టీగా ఉంటుందని. చిన్న చిన్న చేంజెస్ చేస్తేనే కదా మనకు కూడా మంచి కొత్త కొత్త ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంటాయి. సో ఇలా ఒకసారి ట్రై చేసేయండి. బాస్మతి రైస్ని ఒక 3 to 4 times వాష్ చేసేసి ఒక 1 hour పాటు సోక్ చేసి పక్కన పెట్టేసేయండి. చూపిస్తున్నట్టు కుక్కర్ పెట్టేసి ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు వేసి వేగిన తర్వాత చాప్ చేసుకున్న అల్లం, ఎండుమిర్చి వేయండి. ఈ రెసిపీలో ఎండుమిర్చి, అల్లం అనేది మెయిన్ అనమాట. చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేగిన తర్వాత కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న తోటకూర, పాలకూర వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నెయ్యి బయటికి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా వేసి ఒక 2 minutes ఫ్రై చేయడం వల్ల రైస్కి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. సో ఇప్పుడు 1 glass రైస్కి 1.5 glass వాటర్ వేసుకొని, ఉప్పు వేసుకొని, గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక 3 whistles ఉడికించారంటే అదిరిపోతుంది అనుకోండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.